నేను నా భార్యని ఎందుకు ప్రేమించలేకపోతున్నానంటే, నా భార్య భయపడేది కాదు, భయం పుట్టించేది. నా భార్య లోబడేది కాదు, నన్ను వణికించేది. అందుకని నేను ప్రేమించలేకపోతున్నా. ఇప్పుడు భార్య దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, అమ్మా ప్రభు ఏమన్నాడమ్మా, ప్రభువునకు వలె స్వపురుషులకు లోబడి ఉండుడి, భర్తలకు భయపడండి అని బైబిల్లో రాస్తుంది. నువ్వు లోపడొచ్చు కదమ్మా అని అన్నావు అనుకోండి, అయ్యగారు భర్తలకు ఏం చెప్పాడు చెప్పండి? భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి, యేసుక్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టినట్లుగా మీ భార్యల కొరకు ప్రాణం పెట్టండి అని బైబిల్లో రాసి ఉంటే, మా ఆయన నా కొరకు ప్రాణం పెట్టకపోయినా పర్వాలా, నా ప్రాణం తీయకుండా ఉంటే చాలు. గారు నేనెందుకు భర్తకు భయపట్లా, నేనెందుకు లోపట్లా? ఆయన ప్రేమించట్లేదు కాబట్టి. నువ్వెందుకు ప్రేమించట్లా? నాకు భయపట్టలేదు కాబట్టి. అంటే ఇద్దరి చేతిలో కత్తి ఉంది, కానీ నీ భర్తను సరిచేసే ముందు నిన్ను నువ్వు సరిచేసుకోవాలి. నీ భార్యను సరిచేసే ముందు నిన్ను నువ్వు సరిచేసుకోవాలి. మనం ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అందరి దగ్గర కత్తి ఉంటుంది, ఎదుటోని సరి చేయటానికి ఉంటుంది, కానీ తన్ను తాను సరి చేసుకోవటానికి ఒక వ్యక్తి వాడుకోడు. ఏ వ్యక్తి అయితే రెండంచులు కలిగిన ఖడ్గం కలిగి ఉంటాడో, రెండంచులు కలిగిన వాక్యం అనే ఖడ్గం భక్తులందరికీ ఘనతనిస్తుంది. ఎదుటివాడు ఎలా ఉన్నాడా, నన్ ఆఫ్ అవర్ బిజినెస్. నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నానా లేదా, ఇది నువ్వు ఆలోచించాల్సింది.